రాష్ట్రంలో అధికారం మారింది. అధికారం మారిన తర్వాత చాలా నెలల పాటుగా అధినేత కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడలేదు. దీని మీద రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు బయటికి రావాలని అనేక సార్లు ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ ఈ ఈ కోవలో బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక బహిరంగ సభ చేసుకొని వరంగల్‌లో కేసీఆర్ గారు బయటకొచ్చి ముఖ్యమంత్రిని పేరు ప్రస్తావన లేకుండా ప్రశ్నించడం జరిగింది. ఎందుకని రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోలేదు? కేసీఆర్ గారు బయటికి రాలేదు, బయటకు వచ్చారు అనే విషయం చాలా తప్పండి. ప్రతిరోజు అనునిత్యం కేసీఆర్ గారు ఫామ్ హౌస్‌లో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు, నాయకులందరినీ కలుస్తూనే ఉంటారు. మీరు రోజు ఫోటోలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. అనునిత్యం 24 గంటలు తెలంగాణ కోసమే, తెలంగాణ రాష్ట్రం ఏమైతుందనే ఆందోళన తప్ప వారికి సొంతంగా ఏం లేదు. ప్రశాంతంగా ఆలోచించి తెలంగాణ ఎలా గట్టెక్కియాలనే దాంతోనే ఉంటారు. మీరు కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో డే 1 నుంచి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేము ప్రజలకు న్యాయం చేయడం దిశగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ప్రజల పక్షాన ఎక్కడోళ్ళు అక్కడ రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉన్నారు. ఏమైనా అవసరం మీద రోడ్ల మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మా పార్టీ సైలెంట్గా ఉంది, ఎక్కడ ఇబ్బందులు పెట్టాం, మేము ఏమీ చేయలేదు. కేసీఆర్ గారు నిత్యం మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, కవితమ్మ గారికి కానీ అందరికీ కూడా దిశ నిర్దేశిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ 33 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షులు పనిచేస్తూనే ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు బయట చేస్తున్నారు. ఓడిపోయినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడోళ్ళు పనిచేస్తూనే ఉన్నాం. మేమంతా అలర్ట్గా ఉన్నాం. మా పాత్ర మేము పార్లమెంట్లో చేయాల్సిన పాత్ర మేము పోషిస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు బయటికి వచ్చారు అనే దానికంటే వారి ఆలోచన ఒక 25 సంవత్సరాల మా రజతోత్సవ సభ సక్సెస్ఫుల్గా పెట్టడానికి మీద ఒక 4 రోజుల నుంచి కాన్సన్ట్రేట్ చేశారు. మీరు చూస్తున్నారు. వారు కూడా మొన్న మీటింగ్లో ప్రకటించారు, ఇక నుంచి నేను ఊరుకునేది లేదు అని. ఈ ఇయర్ మొత్తం మా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఉంటాయి, చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మేము పార్టీ యాక్టివ్గా ఉన్నాం. అంటే బహిరంగ సభ పార్టీ పరంగా విజయవంతమైనట్ట? ఆర్గనైజేషన్ ఏదైతే ఏర్పాట్లు చేశారో పార్టీ సంబంధించి భారీగా ఖర్చు పెట్టారు అనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఖర్చు ద్వారా జరిగింది అనుకోవాలా? ఖర్చు ద్వారా జరిగితే ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అవ్వాలంటే అవుతారా? ఏదైనా హోదా కావాలనుకుంటే 1000 కోట్లు పెట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కాదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసమే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసమే పుట్టినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైనటువంటిది తెలంగాణ సాధన. దానికోసం ఏ ఇబ్బందులు పడకుండా, రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కాపాడుకోవడమే కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం. దానికోసం వారు ఏదైనా చేస్తారు తప్ప డబ్బుతోనే అయింది కాదు. ఇది ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ప్రజలు మా వైపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 10 ఏళ్లలో మంచిగా బంగారు తెలంగాణగా పాలించింది, రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపింది, మొత్తం ధాన్యాన్ని కొన్నది, ప్రతి పండిన గింజ ప్రతి ధాన్యానికి ఉన్నది, నీళ్లు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, అన్ని రకాల సంక్షేమ పథకాలు స్కీమ్స్ అన్ని ఇచ్చి ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గుర్తు చేసుకొని కొన్ని ఏరియాలలో స్కూల్ బస్సులు ఆపినా, ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు తోచిన వెహికల్, దొరికిన వెహికల్ వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు తప్ప డబ్బులతో వచ్చిన జనం కాదు. 4000 ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ ఇచ్చింది. బస్సులు ఎక్కడ ఆపారన్న? ఒకటండి, 3000 ఆర్టీసీ బస్సులు మేము పార్టీ నుంచే బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఆ రోజు కూడా నేను మా మీటింగ్ అయిపోయినాక ఆర్టీసీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది నేను. ఎందుకంటే వారు బస్సులు ఇచ్చారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసి బస్సులు ఇచ్చారు. కానీ కొన్ని దిక్కుల్లో ప్రైవేట్ బస్సులను ఇవ్వకుండా ఓనర్లకు బెదిరించి కొన్ని దిక్కులో ఆర్టీఏలను పెట్టి ఆపారు. కొన్ని దిక్కులు జరిగినాయి. నేను అదే రోజు అన్నాను, ఒక పక్క మీరు మంచిగా ఉంటున్నాము, మీ మీటింగ్లు ఎవరైనా స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు అని అంటూనే ఆర్టీసీ ఇచ్చాం కదా అని అంటూనే కొన్ని దిక్కులు ఇబ్బంది పెట్టారు. సరే, అవన్నీ అయిపోయిన విషయాలు, దాని గురించి మేము పెద్దగా మా మీటింగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, సక్సెస్ అయింది. ఏ విధంగా హిట్ అనుకుంటున్నారు? 100%. 10 లక్షల మంది అక్కడ ఉన్నారు. 4-5 లక్షల 100 కోట్లు ఖర్చు పెడితే డబ్బులు 4-5 లక్షల మంది వస్తే విజయవంతం అంటారా? వినండి, డబ్బులు అంత పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ. అంటే నేను అనట్లేదు విమర్శలు, మీకంటే ముందు ఇంతకుముందే మీ మిత్రులు విట్లన్న గారు 100 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ అని ఇక్కడే మాట్లాడేలేదు. అసలు మా పార్టీ ఎదుగుదల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అది కాదు అక్కడ. ఇది కేవలం డబ్బు ఖర్చుతో వచ్చినట్టు కాదు. జనం
కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారు. మా మీద ప్రేమతో సంతోషంగా వచ్చారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు మీరు చూడాలి ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది. ఈసారి ఏం మాట్లాడినా రెస్పాన్స్ వచ్చింది. సార్ ప్రతి ఒక్కటి ఈ రంగంలో ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారంటే ఫెయిల్ 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 అని అన్ని రంగాల్లో కూడా ఎన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారా ఆ రంగాలన్నింటిని కూడా ప్రజల ద్వారా చెప్పించగలిగారు కేసీఆర్ గారు. ప్రజలు చాలా రైతులు సంతోషంగా స్వచ్ఛందంగా వచ్చారండి. ఎవరు ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో చాలా మీటింగ్స్ జరుగుతాయి. బీజేపీ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా, కాంగ్రెస్ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా? కేవలం డబ్బుతోని మాత్రమే జనం రారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మాత్రం జరుగుతాయి, సక్సెస్ అవుతాయి. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. మా సభ చాలా సక్సెస్ అయింది. మేము చాలా ఇంకా ముందు కష్టపడాలి, దాన్ని మేము కాపాడుకోవాలి కూడా. రైతులను కానీ, ప్రజలను, మహిళలను, విద్యార్థులను, సోదరులను, ఆటో కార్మికులను, ప్రతి ఒక్కరిని కూడా మేము దగ్గర కడుపులో పెట్టి చూసుకునే విధంగా మేము మా పోరాటం వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నిలదీసి ప్రజలకు అందేలాగా పోరాటమే ఈ 3.5 సంవత్సరాలు మా పోరాటం. అదే దిశగా మా కేసీఆర్ గారు నిర్దేశిస్తారు, మేము ప్రయాణం చేస్తాం.